అసలు మేము శృంగారంలో కలిసినప్పుడు పెనిస్‌కి ముందరి భాగం చర్మం వెనక్కి రావట్లేదు. అది వెనక్కి వచ్చినప్పుడు అక్కడి నుంచి చీలి బ్లడ్ వచ్చినట్టుగా వస్తా ఉంది. సో, దీనికి సర్జరీ ఒకటే మార్గమా? ఈ సుత్తి ఆపరేషన్ అంటారు కదా! అదొకటే మార్గమా అంటున్నారు. సో, ఈ సమస్య ఎందుకు వస్తా ఉందసలు? మెజారిటీ ఆఫ్ ది పీపుల్‌కు డయాబెటిస్ ఉంటుంది. ఎవరైనా అలా వచ్చిందంటే ఫస్ట్ మేము రాసేది డయాబెటిక్ టెస్టే. ఓకే. రివర్స్. హుహుహు. రేర్‌గా వేరే కండిషన్స్‌లో కూడా వస్తుంది. ఈ డయాబెటిస్ రక్తంలో ఉండదు. రక్త నాళాల్లో ఉంటుంది. మీకు వ్యవసాయం కనుక కొంచెం బ్యాక్‌గ్రౌండ్ ఉంటే ఈజీగా అర్థమవుతుంది. యెస్. యెస్. మనకు బావి దగ్గర ఉన్న చెట్లు నిగనిగలాడతాయి. దడి దగ్గర ఉన్న చెట్లు, దడి అంటే ఎండ అన్నమాట. ఎండ దగ్గర. హ్మ్. ఎండగా కాదు. దడి అంటే బార్డర్ అన్నమాట. ఓకే. బార్డర్ దగ్గర ఉన్న చెట్లు అంత గొప్పగా ఉండవు. ఓకే. ఓకే. అది మనం పూర్వంలో యాతం పోసేవాళ్ళం. ఆ! ఆ! మేము బ్రాహ్మణులమైనా కూడా ఇవన్నీ వ్యవసాయం పనులు చేసేవాళ్ళం. ఓకే. లేదా రాట్నం తిప్పేవాళ్ళం. లేదా మూట బావి అని ఉండేది. ఆ మూట బావిలో అది నీళ్లు తీసుకొచ్చి వదిలేసేది. ఓకే. లేదా ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ చేస్తున్నాం. హ్మ్. యెస్. ఏది చేసినా కూడా చివరలకు వచ్చేసరికి రక్తం సరిగా అందదు. మనం డ్రిప్ ఇరిగేషన్లో చూస్తే మా బావి దగ్గర ఉన్న పైపులు బాగా పనిచేస్తాయి, ప్రెషర్ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసరికి చివరికి వెళ్ళేసరికి మట్టి పడే మూసుకుపోతుంది. ఓకే. దానికి ఆ చెట్లకు నీళ్లు అందవు. హ్మ్. అట్లాగే ఈ చర్మం చివరికి కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళకు రక్తం అందదు. ఓకే. అందుక అది దాని శక్తిని కోల్పోయి తొందరగా తుట్లు పడిపోతుంది. ఇప్పుడు మనం పాత బట్ట ఉన్నదనుకోండి, దాన్ని కొంచెం గట్టిగా లాగితే అది చిరిగిపోతుంది. యెస్. అలా అయిపోతుంది. సార్ ఇప్పుడు డాక్టర్ వృత్తిలో ఉండి అంటే మీరు ఇప్పుడు దగ్గర ఒక 40 ఏళ్ళు పైబడే ఉంటది కదా సార్. మీకొచ్చేసేసి సాటిస్ఫై అనిపించి చాలు నా వల్ల వీళ్ళు బాగుపడ్డారు అని అనిపించిన సందర్భం ఏదైనా ఉందా? ఎందుకంటే ముఖ్యంగా ఈ శృంగార సమస్యలకు సంబంధించి పెళ్లి అవ్వడానికి కొంచెం ముందు ఉన్నవాళ్ళు అంటే ఒక 20, 25, 30 కొంచెం ఈ ఏజ్‌లో ఉన్నవాళ్ళు నేను దీనికి పనికి రాను అని సూసైడ్‌ల వరకు కూడా వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు మీతో చెప్పుకొని ఆ సమస్యకి పరిష్కారం లభించి సార్ మాకు చాలా మంచి చేశారు అని చెప్పి అట్లా ఏమన్నా అన్న సందర్భాలు ఉన్నాయండి? చాలా సందర్భాలు ఉన్నాయి. ఒక సందర్భం చెప్తాను. ప్లీజ్. అతను అగ్రికల్చర్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్. పేర్లు చెప్పను. అతను వాళ్ళ బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అక్క బిడ్డని చేసుకున్నాడు. బావగారు చనిపోయారు. అది పెళ్లి పెడాకుల దాకా వచ్చింది. ఏంటంటే లోపలికి ఎంటర్ అవ్వట్లేదు. నేను సర్జరీ చేశాను. ఓకే. వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఓకే. ఆయన మళ్ళీ నా దగ్గరికి రాలేదు. నాకు ఇప్పుడు ఎక్కువ సంతోషం. ఎప్పుడైనా ఆపరేషన్ తర్వాత నా దగ్గరికి పేషెంట్ వచ్చాడు అంటే నాకు టెన్షన్ వస్తుంది. వీడు ఎందుకు వచ్చాడు, వీడికి ఏం ప్రాబ్లం వచ్చింది. సో పేషెంట్కి మనం సర్జరీ చేసిన తర్వాత వాడు పేషెంట్ కనిపించలేదు అంటే 2 కారణాలు ఉంటాయి. ఒకతను అయితే చాలా బాగా ఉండి ఉంటాడు, మళ్ళీ వెళ్ళడం అని అనుకొని ఉండొచ్చు. లేదా ఈ డాక్టర్ పనికిరాడు అని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. 2 కారణాలు ఉంటాయి. సో ఒకవేళ వెళ్ళినా కూడా నేనేమి ఫీల్ అవ్వను. కానీ పిల్లలు కూడా పుట్టారు కాబట్టి పేషెంట్ తీసుకొచ్చి సార్ నాకు ఫలానా ఇంతమంది పిల్లలు ఉన్నారు అని ఏదో చెప్పాడు. హ్యాపీ థింగ్ అది ఒకటి హ్యాపీ. అంటే ఈ పినల్ సర్జరీ అనేది సర్జరీ అయిన తర్వాత నార్మల్ అంగం మాదిరిగానే ఉంటుంది సార్? అంటే అక్కడ నుంచి మళ్ళీ వీర్యం రావడము ఇదంతా కూడా నార్మల్ గా జరుగుతుందా? డిపెండ్స్ అపాన్ ది ఏజ్. ఓకే. ఇప్పుడు మనం చిన్న వయసు వాళ్ళకి చేసినప్పుడు వీర్యం రావడము వగేరాలు అన్నీ ఉంటాయి. బావిలో నీళ్లు ఉంటే బయటకు వస్తుంది. సో ఏ 70 ఏళ్ల వ్యక్తికో మనం సర్జరీ చేసినా వీర్యం రాదు. ఓకే. వీర్యం ప్రొడక్షనే ఉండదు. ఇప్పుడు యువకులకు ముగ్గుచిమిడిలాగా 18 ఏళ్లకు 16 ఏళ్లకు వస్తుంది. ఈ కాలంలో అందరూ పెళ్లి వయసుకు 35, 40 ఏళ్ళకు పెళ్లి చేసుకుంటున్నారు. ఆయన 35, 40 ఏళ్ళ వరకు వాడికి డ్రాప్స్ వస్తుంది. 60 ఏళ్ళ వరకు డ్రాప్స్ కూడా రాదు. ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారనుకోండి, వాళ్ళకు మంత్లీ సైకిల్ ఆగిపోయిన తర్వాత ఓవ్యులేషన్ ఉండదు. భగవంతుడు వాళ్ళకు ఓవ్యులేషను వీళ్ళకు స్పర్ము పెట్టాడు. ఇప్పుడు 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినప్పటి నుంచే వాళ్ళకు పిల్లలు కావడం. 40 ఏళ్ల నుంచే అసలు పిల్లలు పుట్టడం ఇబ్బంది అవుతుంది. 45, 50 తర్వాత వాళ్ళకు మంత్లీ ఆగిపోతుంది. రొమ్ములు వేలాడబడతాయి, బట్టతల వస్తుంది, పొట్ట వస్తుంది, ఈవెన్ సన్నటి మీసం కట్టు కూడా కొంతమందికి వస్తుంది. అంటే అర్థం ఏమిటి,
ఆడతనం తగ్గిపోయి మగతనం స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్కసారి వాళ్ళకు డిజైర్స్ పెరుగుతాయి ఓకే ఓకే ఆ ఏజ్లో. 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆమెకు డిమాండ్ ఉంటుంది, హస్బెండ్ ఏమో చేయలేడు. ఓకే ఓకే అందుకని ఐడియల్ థింగ్ ఏంటంటే అమ్మాయి వయసు ఎక్కువ ఉండాలి, అబ్బాయి వయసు చిన్న ఉండాలి. ఓకే కానీ అది యాక్సెప్ట్ బట్ రివర్స్ మన దగ్గర 70 ఏళ్ళ వాడు 20 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకో. 70 ఏళ్ళ అమ్మాయి అని కూడా 70 ఏళ్ళ అమ్మ 20 ఏళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. అది ఐడియల్ కండిషన్. ఓకే అంత ఎక్స్ట్రీమ్ స్టేజ్ కాకపోయినా కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు చేసుకోవాలి. మరి ఇప్పుడు ఈ ఇంప్లాంట్ సర్జరీ అయిన తర్వాత ఏజ్డ్ పర్సన్స్ లో మీరు ఎక్కువ చాలా మంది కూడా ఏజ్డ్ పర్సన్స్ వస్తా ఉన్నారు అన్నారు కదా, వీర్యం బయటికి రాకపోతే వాళ్ళకి ఇంక మాకు అయిపోయింది తృప్తి చెందాము అని ఎట్లా తెలుస్తుంది? ఏ స్టూడెంట్ కూడా 100కు 100 మార్కులు రావు. ఏ వృత్తిలో కూడా 100కు 100 రావు. ఒక హైకోర్టు జడ్జి గారు ఇచ్చిన 100 జడ్జిమెంట్స్లో సుప్రీంకోర్టు ఒక్క జడ్జిమెంట్ కూడా కొట్టేయకుండా ఈయన అప్రిషియేషన్ ఉండదు, కొన్ని మారిపోతుంటాయి. ఓకే సో నా పేషెంట్ కూడా కొంతమందికి డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అయితే నేను వాళ్ళకు కూర్చొని చెప్తాను, బాబు ఆపరేషన్ కన్నా ముందు నీకు సెమన్ లేదు, ఆపరేషన్ తర్వాత కూడా సెమన్ లేదు. ఓకే అయితే సెమన్ కాకుండా కూడా ప్రాస్టేటిక్ సీక్రెషన్స్ అని, యూరెథ్రల్ సీక్రెషన్స్ అని ఒక్కొక్కసారి కొంచెం కొన్ని ఫ్లూయిడ్స్ డ్రాప్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే ఓకే కొంతమంది శృంగారానికి వెళ్ళే కన్నా ముందే యువకులు కూడా ప్రీకామ్ అంటారు, వాళ్ళకు కొంత తడి వస్తుంది, అది సెమెన్ కాదు. సో అది అర్థం చేసుకోవాలి. అయినా తృప్తి తృప్తి అయితే తృప్తి అనేది ఇప్పుడు అయిపోయిందనే మనసు భావన. అయిపోయిందనే భావన మనస్సులో వస్తుంది, ఓకే ఓకే అంగంలో రాదు. ఓకే చాలాసార్లు ఏమవుతుందంటే ఇతను శృంగారం చేస్తుంటే అది అంగం మెత్తబడిపోతుంది, ఆ అమ్మాయిని తృప్తిపరచలేదు అన్న అసంతృప్తి మగవాళ్ళలో చాలా మందికి ఓకే ఉంటుంది. ఓకే ఒక్కోసారి అమ్మాయిలు కూడా అసంతృప్తి ఫీల్ అవుతుంటారు. ఓకే సార్, మన ఇంటర్వ్యూ ముగించే ముందు ఏమైనా సర్వీసెస్ లాంటివి మీరు చేసే ఆలోచనలో ఉన్నారా, లేదంటే ఆల్రెడీ ఏమైనా చేస్తున్నారా? ఒకటి ఏంటంటే ఆల్రెడీ నేను కొత్తగా సర్జరీ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి వాళ్ళకు అసిస్ట్ చేస్తానని Service. చెప్పాను. ఓకే రెండోది ఏంటంటే ఒక యాంటీ డైవోర్స్ సెల్ నడపాలని నాకు ఉంది. ఓకే ఓకే ఎందుకంటే శృంగారం లేకపోయిన తర్వాత వాళ్ళకు డిఫరెన్సెస్ పెరిగిపోతాయి. పెళ్ళైన తర్వాత శృంగారం అనేది బేస్మెంట్, ఆ ఫౌండేషన్ సరిగా లేకపోతే ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినా ఆగదు. మనం ధనవంతుల ఇళ్లలో పెళ్ళిళ్ళు చూస్తున్నాం, బీదవాళ్ళ ఇళ్లలో చూస్తున్నాం, డైవర్స్ రేట్ పెరిగిపోతుంది. సో యాంటీ డైవర్స్ సెల్లో ఓ లాయర్ ఉండాలి, ఓ డాక్టర్ ఉండాలి, ఓ సోషల్ వర్కర్ ఉండాలి. ఇలా అందరం కలిసి ఆ పర్టికులర్ వ్యక్తుల ప్రాబ్లంను సాల్వ్ చేసేందుకు ప్రయత్నం చేయాలి. ఓకే అంటే అది ఇప్పుడు నేను ఇందాక ఒకటి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇష్యూ చెప్పాను. దట్ ఈస్ అ సింపుల్ ప్రాబ్లం. ఇప్పుడు కాలు విరిగితే కాలుకు మనం ట్రీట్మెంట్ ఇస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇప్పుడు నేను చేసిన పెనల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది కూడా ఒక సింపుల్ ప్రాబ్లం. నేను మా అయితే 1.5 అవర్ 1 అవర్ సర్జరీ చేసి ఉంటాను, ఆయన 2 రోజులు 3 రోజులు హాస్పిటల్లో ఉండి ఉంటాడు, వారం 10 రోజులు ఇబ్బంది పడి ఉంటాడు, తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ నా పార్ట్. ఓకే అంత సింపుల్ ప్రాబ్లంకు అది డైవర్స్ దాకా పోవాల్సిన ఇష్యూ లేదు. ఆ పర్టికులర్ కండిషన్స్లో బంధువుల అమ్మాయి, ఆ అమ్మాయికి తండ్రి లేడు, ఆన్ హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ఇతను పెళ్లి చేసుకున్నాడు, ఇవన్నీ ఇన్ని మంచి ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కానీ ఒక చిన్న ఫ్యాక్టర్ వల్ల వాళ్ళు విడిపోయే అవకాశం వచ్చింది. సో ఇప్పుడు మనం కౌన్సిలింగ్ అనేది అవసరం, దాంట్లోంచి ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఏంటి అనేది చెప్పు. నా రిక్వెస్ట్ ఏంటంటే నా ప్రేక్షకుల్లో ఎవరైనా పోలీస్ ఆఫీసర్స్ కానీ, జ్యుడిషియస్ ఆఫీసర్స్ కానీ, పెద్ద లాయర్స్ కానీ ఉంటే అప్పుడప్పుడు నాకు చిన్న అవకాశం ఇస్తే వాళ్ళ ఆఫీస్లో వెళ్ళి వాళ్ళ ఏమంటారు కోర్టులో అయితే వాళ్ళ అవును సార్. వాళ్ళ రెస్ట్ రూమ్స్ వాళ్ళ క్లబ్స్ ఏమైనా ఉంటే ఓ 10 నిమిషాలు చిన్న టాక్ ఇచ్చి వస్తే, వాళ్ళకు Yes. బికాస్ వీళ్ళందరూ కూడా సొసైటీలో ఫేస్ చేస్తుంటారు. Yes. ఇది ఇప్పుడు ఎందుకంటే సార్ ఇది ఇప్పుడు అందరికీ అవసరం. నిజానికి చిన్న పోలీస్ వాళ్ళకే చెప్పాలి, కానీ పెద్ద ఎప్పుడు కూడా పర్కులేట్ అవుతుంది. ఐపీఎస్ ఆఫీసర్కి చెప్తే అతను ఒక 10 మంది ఎస్పీలకు 10 మంది కింది డిఎస్పీలకు చెప్పగలడు. ఇప్పుడు నేను వెళ్ళి ఒక ఎస్ఐకి చెప్తే అది ఒకటేమో పర్సెప్షన్ ఉండకపోవచ్చు, రెండోది వాళ్ళకున్న వర్క్ లోడ్ ఇస్ డిఫరెంట్, Yes. కనుక డైరెక్షన్స్ రావాలి, వాళ్ళ వ్యక్తుల వల్లనే ఉంటుంది. అది ఇది మన ఇప్పుడు నేను మన ఒకరిని పరిధిలోకి సర్జరీ చేస్తే- రాదేమో అని అనుకుంటాను. నేను ఒకటి సర్జరీ చేస్తే నేను మహా అయితే 1000 సర్జరీలు నా జీవిత కాలంలో చేయగలను, కానీ నేను ఒక 1000 మంది డాక్టర్స్కి కనుక నేను హెల్ప్ చేయగలిగితే వాళ్ళు ఒక 10,000 మందికి హెల్ప్ చేయగలను. Yes, yes, yes. సో
నా ఉద్దేశం ఏంటంటే ఈ ప్రేక్షకులలో ఎవరైనా ఉంటే ఈ సబ్జెక్ట్ కోసం ఇప్పుడు మనకు పోలీస్ అకాడమీ ఉంది, Yes, yes. అక్కడ నాకు ఎవరైనా ఒక అవకాశాన్ని కల్పిస్తే నో మనీ, నాకు ఇందులో మానిటరీ బెనిఫిట్ ఏం వద్దు, నాకు కీర్తి కూడా అక్కర్లేదు, నాకు పేషెంట్లు కూడా పంపక్కర్లేదు. సో వాళ్ళకి సబ్జెక్ట్ తెలిసి ఉంటే వాళ్ళు కింది ఆఫీసర్లకు చెప్పినప్పుడు వాళ్ళ గొడవలు ఉంటే కొంత సాల్వ్ చేయగలుగుతారు. ఓకే ఓకే. అంటే ఒక సెమినార్ లాంటిది కండక్ట్ చేసి అలాంటిది కండక్ట్ చేయాలి. ఓకే. అలాగే ఇప్పుడు లాయర్స్ ఉంటారు, లాయర్స్ దగ్గరికి యూజువల్గా ఈ డైవోర్స్ కేసులన్నీ లాయర్స్ దగ్గరికి వెళ్తారు. Yes, yes, yes. వాళ్ళు మొక్కుబడిగా కౌన్సిలర్స్ దగ్గరికి పంపిస్తారు. ఆ కౌన్సిలర్స్ కానీ లాయర్స్ కానీ కొంత సబ్జెక్టు తెలిసి ఉంటే, జడ్జెస్ కానీ, ఎందుకంటే ఇది కొత్త సబ్జెక్టు, చాలామంది డాక్టర్లు కూడా దీని మీద సరైన అవగాహన ఉండదు.